జలుబు దగ్గు ఉన్నప్పుడు ఓసారి జింజర్ క్యాండీస్ ని ట్రై చేయండి, చాలా రిలీఫ్ గా ఉంటుంది. ముందుగా దీనికోసం 100 గ్రాముల అల్లం తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోండి. దీనిలో 1 లేదా 2 స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని వడకట్టుకోండి. వడకట్టుగా వచ్చిన దాన్ని టీలో వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు బెల్లం తురుము 1 స్పూన్ వాటర్ వేసి బెల్లాన్ని కరిగించి ఓ 4 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి. ఇప్పుడు దీంట్లో పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ ఉప్పు, పావు కప్పు అల్లం రసం వేసి మిక్స్ చేయండి. బెల్లం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పులో పావు వంతు అల్లం రసం తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. పాకం అనేది ముదురు పాకం రావాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వాటర్ లో వేసి టెస్ట్ చేసుకోవాలి. మనం వాటర్ లో వేసి టెస్ట్ చేసుకున్నప్పుడు ముక్క అనేది విరిగేలా రావాలి. చూడండి ఈ విధంగా. ఇలా వచ్చిన తర్వాత నెయ్యి రాసిన ప్లేట్ లో కొంచెం కొంచెం వేసుకొని వడియాలు పెట్టినట్టు పెట్టేసుకోవడమే. ఫాస్ట్ గా పెట్టేయాలి. ఒకవేళ పాకం చల్లారితే కొంచెం వెయిట్ చేసుకొని పెట్టుకోండి. ఒక అరగంట వదిలేస్తే ఇలా క్రంచీగా రెడీ అయిపోతాయి. ప్లేట్ లో చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మా పాప రియాక్షన్ చూడండి ఒకసారి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.